దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ యేసు ప్రభువు పేరిట శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఉన్నాడా అనేటువంటి అంశం మీద గతంలో 2 సందేశాలు అందించడం జరిగింది. ఆ 2 సందేశాలు యూట్యూబ్లో ఉంటూ ఉన్నాయి. వివరాలు టీవీ స్క్రీన్ మీద మీకు అందించబడతాయి. మరి ఆ వివరాలు చూసి యూట్యూబ్లో ఆ వర్తమానాలని విని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు ఉన్నాడా అనేటువంటి అంశాన్ని గురించి గతంలో చెప్పినటువంటి 2 వర్తమానాలతో పాటు ఈ రోజున 3వ వర్తమానాన్ని కూడా తెలియపరచబోతూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలకించండి. వివరాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. చివరి వరకు ఈ యొక్క సందేశాన్ని మీరు ఆలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు ఉన్నాడా అనేటువంటి అంశాన్ని గురించి గతంలో చెప్పినటువంటి వివరాలు, వాటితో పాటు ఈరోజు మరికొన్ని వివరాలు, మొత్తము ఈ 3 మెసేజెస్, గతంలో 2, ఈరోజు 1, 3 మెసేజ్లు కూడా ఈ కొద్ది సమయంలో బ్రీఫ్గా మీకు అందించబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఉన్నాడనే విషయానికి వస్తే ప్రపంచంలో 3 రకాల జవాబులు వస్తాయి. 1 ఉన్నాడు అని, 2 లేడు అని, 3వది ఉన్నాడు అనుకునే వాళ్ళకి ఉన్నాడు, లేడు అనుకునే వాళ్ళకి లేడు అనేటువంటిది. 3 రకాల జవాబులు. 3 రకాల్లో 3వ రకమైన జవాబు ఎలాంటిది అంటే, అనగా దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి ఉన్నాడు, లేడు అనుకునే వాళ్ళకి లేడు అనేటువంటి జవాబు ఎలాంటిది అంటే, మీ ఇంట్లో ఏసీ ఉందా అని ప్రశ్న వేశాను. ఉన్నాడు అనుకునే వాళ్ళకి ఉంది, లేడు అనుకునే వాళ్ళకి లేదు అని, లేదు, ఉన్నాడు అనుకునే వాళ్ళకి ఉంది, లేడు అనుకునే వాళ్ళకి లేదు అని చెప్తే ఎలా ఉంటుందో ఈ జవాబు కూడా అలాగే ఉండదు. కాబట్టి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఉండేది 2 రకాలైనటువంటి జవాబులు. 1 ఉన్నాడు, 2వది లేడు. సరే, లేడు అనేటువంటి జవాబు చెప్పేటువంటి వారు, లేదా దేవుడు లేడు అని వాదించేటువంటి వారిని గురించి ఆలోచిస్తే, వారు ఎందుకు అలా వాదిస్తారంటే 3 కారణాలు వాళ్ళు చెప్తారు. 1, దేవుడు ఉన్నాడు అని మీరు అంటున్నారు కదా, ఎక్కడున్నాడు? ఇక్కడ భూలోకంలో ఉండేటువంటి దేవుళ్ళు అని చెప్పబడిన వాళ్ళంతా మనుషులు చేసినటువంటి రూపాలే కదా. కాబట్టి మనుషులు చేసిన రూపాలే వాళ్ళు. కాబట్టి దేవుడు అంటే మానవ కల్పితమే తప్ప వాస్తవం కాదు అని వాళ్ళు అంటారు. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, మనుషులు చేసిన దేవుళ్ళు ఒకవైపు ఉండగా మనుషులందరినీ, భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు మరొక వైపు ఉన్నాడు అనేది బైబిల్లో చెప్పబడిన విషయం. కాబట్టి మనుషులు చేసిన దేవుళ్ళని చూసి దేవుడు లేడు అనే అభిప్రాయము తెలియచేసేటువంటి వారు, మనుషుల్ని చేసిన దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే 2వ ప్రశ్న ఏంటంటే, మనుషుల్ని చేసినటువంటి దేవుడు ఉన్నట్లయితే కనపడడేమి? మనుషుల్ని చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు అంటున్నారు కదా మీరు, ఉంటే కనపడాలి కదా. భూమి ఉంది, కనపడుతుంది, ఆకాశం ఉంది, కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు, జంతువులు, పక్షులు, జీవరాశి కనపడుతూ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా ఉంటే కనపడాలి కదా. కనపడటం లేదు కాబట్టి దేవుడు లేడు అంటారు వాళ్ళు. గమనించండి, మనకు ఈ సృష్టిలో కనపడే వాస్తవాలు ఉన్నట్లుగానే కనపడని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవి మాత్రమే వాస్తవాలు కాదు. వీటికంటే, ఈ సూర్య, చంద్ర, నక్షత్రాల కంటే పైన ఎవరూ కూడా కొలవలేనంత విశాలమైన విశ్వం ఉంది. ఆ విశ్వంలో ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఉంటూ ఉన్నాయి.
అవి మనకు కనపడవు. భూమి కనపడినట్టు, సూర్యుడు కనపడినట్టు, చంద్రుడు కనపడినట్లు అవి మనకు కనపడవు. కానీ వాస్తవం, అయి ఉన్నది వాస్తవం. శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని చెబుతున్నారు. అంటే మనకు కనపడకపోయినా అవి వాస్తవంగా ఉన్నాయి కానీ కనపడటం లేదు. ఉన్నాయి కానీ కనపడటం లేదనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, దేవుడు కూడా ఉన్నాడు కానీ కనపడటం లేదు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా, దేవుడు లేడు అని చెప్పేటువంటి వారు ఆ మాట చెప్పడానికి గల కారణాన్ని, మూడవ కారణం ఏం చెప్తారంటే, దేవుడు ఉంటే ఈ హత్యలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవి జరుగుతున్నాయి కాబట్టి దేవుడు లేడు అనేటువంటి మాట వాళ్ళు అంటారు. గమనించండి, మనకు కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా దేశంలో హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి నేరాలు జరుగుతున్నందువలన, ప్రమాదాలు జరుగుతున్నందువల్ల, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నందువల్ల, వివిధ రకాలైనటువంటి నష్టాలు సంభవిస్తున్నందువల్ల ప్రభుత్వం లేదని ఎవరైనా చెప్తారా? ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉండబట్టే 99% ప్రజలు భద్రంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాయకులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, సైన్యం ఉంది, పౌర అధికారులు ఉన్నారు. అందరూ సమష్టిగా ప్రజల్ని కాపాడటంలో నిమగ్నమై ఉన్నారు, దేశాన్ని కాపాడటంలో నిమగ్నమై ఉన్నారు, రాష్ట్రాన్ని కాపాడటంలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కలిసి పనిచేయబట్టే రాష్ట్రం అయితే, దేశం అయితే, ప్రజలైతే 99% మంది క్షేమంగా ఉన్నారు. అలాగున్నే దేవుడు ఉండబట్టే ఈ ప్రపంచం క్షేమంగా ఉంది. ఈ ప్రపంచంలో 800 కోట్లకు పైగా ఉన్న ప్రజలు 99% పైగా ప్రజలు భద్రంగా ఉన్నారు అంటే దేవుడు ఉండబట్టే. నేరాలు, ఘోరాలు, ప్రమాదాలు జరుగుతున్నాయంటే వాటికి కారణాలని మనం విశ్లేషించాలి. ఎందుకు జరిగాయి? ఏ నేరమైనా, ఏ ప్రమాదమైనా, ఏ విపత్తు అయినా సంభవించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను విశ్లేషిస్తే అర్థమైపోద్ది. కాబట్టి ఈ నేరాలు జరుగుతున్నందువల్ల, ఘోరాలు జరుగుతున్నందువల్ల దేవుడు లేడని చెప్పే వాదన కరెక్ట్ కాదు. నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వమే లేదని చెబితే ఎంత తప్పు అవుతుందో, నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడే లేడని చెప్పడం కూడా అంతే తప్పు అవుతుంది. కాబట్టి దేవుడు లేడు అని చెప్పే ఈ వాదన అది బలహీనమైందని, అది సరైంది కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వాదనకు 4 ఆధారాలని నేను ఈ సమయంలో తెలియజేయబోతూ ఉన్నాను. గతంలో 3 ఆధారాలు తెలియజేశాను. ఈరోజు 4వ విషయాన్ని కూడా చెప్తాను. గతంలో చెప్పిన విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1, సృష్టి. ఇప్పుడు కొండ ఉంది అంటే కుమ్మరి ఉన్నాడు అని అర్థం, అంతే కదా? ఒక కొండ ఉంది అంటే కొండ ఎలా వచ్చింది? కుమ్మరి దాన్ని చేయబట్టి వచ్చింది. సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉన్నాడు. చాలా సామాన్యమైనటువంటి తర్కం ఇది. అలాగే ఒక శిల్పము ఉంది అంటే శిల్పి ఉన్నాడు. శిల్పం ఎలా వచ్చింది? శిల్పి ఉండబట్టే వచ్చింది. సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉన్నాడు. బైబిల్ అదే చెప్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నది. కాబట్టి ఆకాశం కానీ, భూమి కానీ, సృష్టి కానీ దేవుని గురించి ప్రకటన చేస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. కొండ కుమ్మరిని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా, శిల్పము శిల్పి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా, సృష్టి సృష్టికర్త గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. సృష్టికర్త ఉన్నాడు. రెండవదిగా దేవుని వాక్యము. యేసు ప్రభువు అంటాడు, లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. గతం వీడియోల్లో ఉన్నాయి ఆ వివరాలు, మీరు చూడొచ్చు. లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి.
అంటే దేవుడు తాను కనపడి రాయించినటువంటి గ్రంథాలు ఆయన్ని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. మూడవదిగా యేసు ప్రభువును చూచినటువంటి వారు ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యుల్ని తనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండటానికి ఎన్నుకొన్నాడు. అంటే తాను బోధించిన బోధనలను, తాను చేసిన అద్భుతాలని, తాను సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి వాస్తవాలని ప్రపంచానికి తెలియజేయటం కోసము దగ్గర ఉండి చూచి ఆ వాస్తవాల్ని గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం 12 మందిని దేవుడు ఎన్నుకొన్నాడు. ఈ 12 మంది ఎదుట ఆయన యొక్క అద్భుతాలు చేశాడు. వారికి ఆయన పరలోకాన్ని గురించిన వాస్తవాలు తెలియపరిచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళి భూలోకమంతా కూడా యేసు ప్రభువుని గురించిన వివరాలని ప్రకటన చేశారు. దేవుడు భూమి మీదకి సశరీరుడుగా వచ్చాడు, అందరి పాపముల నిమిత్తమై సిలువలో చనిపోయాడు, 3వ రోజున తిరిగి లేచాడని వారు భూలోకానికి చెప్పారు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, పరలోకం అనేది ఉందని రుజువు చేశాడు. ఆయన యందు నమ్మిక ఉంచుట ద్వారా మనుషులందరూ కూడా నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్తారనే వాస్తవాన్ని వాళ్ళు ప్రపంచానికి సాటి చెప్పారు. కాబట్టి వారు ప్రత్యక్ష సాక్షులు. ఒకటి, దేవుడు సృష్టించిన సృష్టి ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. 2, దేవుడు రాయించిన లేఖనాలనగా బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. 3వదిగా ఆయన్ని కన్నులారా చూసినటువంటి ఆయన శిష్యులు ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు 4వది నేను తెలియజేయబోతూ ఉన్నాను. ఆ 4వ విషయాన్ని నేను చదువుతాను, లేఖనాల్లో నుంచి గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. అందులో ప్రభువు అన్న మాట నేను మీకు తెలియజేస్తాను. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి. ఇక్కడ నేను చేయుచున్న క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ మాట గమనించాలి. నేను చేయుచున్న క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి. దేవుని గురించి ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చేది దేవుడు సృష్టించిన సృష్టి, దేవుడు రాయించిన గ్రంథాలు, దేవుణ్ణి చూసిన భక్తులు. ఇప్పుడు 4వదిగా దేవుడు చేసినటువంటి క్రియలు. ఆయన దేవుడు అని, దేవుడు ఉన్నాడు అని, ఆ దేవుడు ప్రభువు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాయి. ఏం చేశాడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి? ఆ రోజుల్లో ప్రజలు ఎంతోమంది అనేక రకాలైన దుష్టశక్తుల చేత పీడింపబడుతూ నెమ్మది లేనివారై, విడుదల లేనివారై, నానాయాతన అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఒక ఆవిడ ఉంది. ఆమె 18 సంవత్సరాల నుంచి వెన్నుముక వంగిపోయిన పరిస్థితిలో, ఎన్నడూ కూడా చక్కగా నిలబడలేని పరిస్థితుల్లో ఆమె 18 సంవత్సరాలుగా బాధపడుతూ ఉంది. ఒక భయంకరమైన దుష్టశక్తి ఆమెను పట్టి ఆమెను వంచివేసి ఆ విధంగా ఆమెను లొంగ తీసుకొని ఆమెను బాధిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు. ప్రభు ఒక రోజున ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతుల నుంచి ఆమెను బాగు చేశాడు. ఆమె చక్కగా నిలబడింది. మరొక వ్యక్తి ఉన్నాడు, అనేక దెయ్యాలు పట్టినాయి, అతన్ని ఎవరు బాగు చేయలేకపోయారు. గొలుసులతో కట్టేసినా కూడా అతడు బాగు కాలేకపోయాడు. ఏ మనుషుడు కూడా అతన్ని మంచిగా మార్చలేకపోయారు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఎవరు బాగు చేయలేరు. ప్రభు అతని దగ్గరికి వచ్చాడు, అతనిలో ఉన్న దెయ్యాలన్నింటినీ పారదోలి అతన్ని బాగు చేశాడు. ఇలాంటి సంఘటనలు యేసు ప్రభు అనేకం చేశాడు. ఆ క్రియలు దేవుడు ఉన్నాడని ప్రపంచానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దయ్యాల నుంచి ప్రజల్ని విడిపించటం. 2వది, అనేక రోగాలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అయితే 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో, అంటే యేసు ప్రభు భూమి మీద పుట్టకముందు నుంచే ఆయన అనారోగ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి అతన్ని బాగు చేశాడు. అనారోగ్యత పడిపోయి ఉన్నాడు, లేవలేని పరిస్థితి.
అలాంటి వ్యక్తిని ప్రభువు బాగు చేశాడు. ఆ క్రియలు చూపించి ఆయన తన దైవత్వాన్ని ప్రపంచానికి వెల్లడిపరిచాడు. దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని, దేవుడు లేకుంటే ఈ క్రియలు ఎలా జరుగుతాయని ఏ మనిషి అయినా కూడా దేవుడు ఉన్నాడు అంగీకరించే విధంగా కార్యాలు చేశాడు. నీళ్లని ద్రాక్షరసంగా మార్చాడు. ఈ విధంగా అనేక రకాల అద్భుతాలు, అనేక రకాల క్రియలు, దుష్టశక్తుల నుంచి విడుదల ఒకవైపు, రోగాల నుంచి విడుదల ఒకవైపు, రకరకాలైనటువంటి సమస్యల నుంచి వాళ్ళకి విడుదల. ఈ విధంగా ప్రభు అనేక క్రియలను వారి జీవితాల్లో జరిగించి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి వెల్లడిపరిచాడు. ఆ దేవుడు తానే అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి వెల్లడిపరిచాడు. ఆయన చేసిన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఏమాత్రం కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆయనే వేయించుకున్నాడు సిలువ అనేది. ప్రభువు చెప్పాడు, ఈ యొక్క ఆలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానన్నాడు. మానవుల పాప ప్రాయచిత్తం నిమిత్తం సిలువలో ఆయన మరణించింది ఒకవైపు వాస్తవమైనా, మరొక వైపు ఆయన స్వయంగా తనను తాను అప్పగించుకొని సిలువ వేయించుకున్నాడు. సిలువలో ఆయన చనిపోయి సమాధిలోకి వెళ్ళి ఆయన చెప్పినట్లే 3వ రోజు తిరిగి లేచాడు. నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దుష్టశక్తుల నుంచి మనుషులకు విడుదల, రోగాల నుంచి మనుషులకు విడుదల, రకరకాల సమస్యల నుంచి వాళ్ళకి విడుదల కలిగించడంతో పాటు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడిని ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించాడు. తాను స్వయంగా చనిపోయి తిరిగి లేచి తన యొక్క దైవత్వాన్ని, మహిమను ప్రపంచానికి ఆయన వెల్లడిపరిచాడు. ఈ రోజు కూడా ఈ ప్రపంచంలో ఎంతోమంది జీవితాల్లో దేవుడు క్రియలు చేస్తున్నాడు. ఆయన పరలోకం నుంచి వచ్చి భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. భూలోకానికి రాకముందు ఆయన పాత నిబంధనలు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేశాడు. భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు జరిగించాడు. భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈనాటి ప్రపంచంలో ఎంతోమందిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. దెయ్యాల నుంచి విడుదల కలిగజేస్తాడు. సమస్యల్లో సహాయం చేస్తున్నాడు. కృంగిన వారిని లేవనెత్తున్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తున్నాడు. బలహీనులు బలపరుస్తున్నాడు. నిస్సహాయులకు సహాయం చేస్తూ ఉన్నాడు. రకరకాల రోగాలతో బాధపడే వారికి ఆ రోగాల నుంచి విడుదల కలుగజేస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన క్రియలు, ఆయన చేయుచున్న క్రియల్ని పరిశీలన చేయండి. దేవుడు లేడు అని వాదించేవారు, దేవుణ్ణి నమ్మినటువంటి వారిని ఇంటర్వ్యూ చేయండి, పరిశీలన చేయండి, వాస్తవాల్ని గుర్తించండి. నిరాకరించకుండా అంగీకరించే మనసుంటే, వినుటకు చెవులు గలవాడు అంటాడు యేసు ప్రభు. వినటానికి ఇష్టపడే మనసుగా ఉన్నట్లయితే దేవుడు ఉన్న వాస్తవాన్ని చాలా సులభంగా గుర్తించే ఏర్పాటు దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అంటానికి 4వ ఆధారం ఏంటంటే ఆయన చేస్తున్న క్రియలు, ఆయన చేసిన క్రియలు, చేస్తూ ఉన్నటువంటి క్రియలు. ప్రభువుని నమ్మిన భక్తుల జీవితాల్లో ఆయన చేసిన అనేక అద్భుతాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నా జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు, స్వస్థత కార్యాలు చేశాడు. నా జీవితంలో చేశాడు, మా కుటుంబంలో చేశాడు, పరిచర్యలో, సేవలో చేశాడు. ఎంతోమంది దెయ్యాలచే బాధింపబడుతున్న వారు విడుదల పొందారు. నా జీవితంలో పర్సనల్గా కొంతకాలం క్రితం నేను చెన్నైకి వెళ్ళాను. చెన్నై నుంచి కావలి వస్తూ ఉన్న సమయంలో బిట్రగుంట స్టేషన్లో ట్రైన్ ఆగింది. నేను టీ తాగదామని అక్కడ దిగాను. టీ తాగుతూ ఉన్న సమయంలో ట్రైన్ మూవ్ అయింది. రాత్రి వేళ నేను ఆ టీ గ్లాస్ పక్కన పెట్టేసి మూవ్ అయిన ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ పరిగెత్తాను. ఎందుకంటే ఆ ట్రైన్లో నా సామాను ఉంది, లగేజ్ ఉంది. పరిగెత్తుకుంటూ ఉంటే ఆ ట్రైను స్పీడ్ పికప్ చేసేసింది. నేను ట్రైన్ తోటి పరిగెత్తూ ఉన్నాను. చివరికి ఒక బోగి పట్టుకున్నాను, దాంట్లోకి ఎక్కేశాను. రాత్రి వేళ నేను ఎక్కిన బోగి ఎలాంటి బోగి అంటే డోర్ క్లోజ్ అయిపోయింది ఆ బోగికి.
డోర్ క్లోజ్ అయిపోయి ఉంది. అంటే నేను బోగి బయట నిలబడి ఉన్నాను. రాత్రి వేళ చీకట్లో ఆ రైలు పట్టుకొని అది బిట్రగుంట బయలుదేరి ఇంక కావాలి దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఇంకా స్టాపింగ్ లేదు. నెక్స్ట్ స్టాపింగ్ కావాలి. ఈ లోపల ఏమవుతుందంటే నేను ఎక్కడో దగ్గర పడిపోయే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో వర్షం పట్టుకుంది. ఇంకెలా ఉంటుంది నా పరిస్థితి మీరు ఆలోచన చేయండి. ట్రైను బయట ఆ హ్యాండిల్స్ పట్టుకొని నిలబడి ఉన్నాను. ఈ పరిగెత్తున్న సమయంలో చెప్పులు కూడా జారిపోయాయి. అవి అక్కడ పడేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ట్రైన్ పట్టుకొని ఎక్కేసాను హడావుడిలో, ఆతృతలో. ఎక్కేసిన సమయంలో ఎక్కటం ఓపెన్గా ఉండే బోగి కాకుండా క్లోజ్ అయిపోయిన బోగిని చీకట్లో ఎక్కేయటం జరిగింది. ఆ డోర్ని ఎంత కొట్టినా కూడా అవతల వైపు ఉండేటువంటి వాళ్ళు తీయలేదు దాన్ని. ఇదే సమయంలో వర్షం పట్టుకుంది. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఆ బోగి బయట నేను నిలబడి ఉన్న దగ్గర స్టెప్స్ కాళ్ళు జారిపోతూ ఉన్నాయి. ఈ హ్యాండిల్స్ పట్టుకుంటే హ్యాండిల్స్ కూడా జారిపోతూ ఉన్నాయి వర్షపు నీళ్ళకి. ఇంకా నేను 2-3 నిమిషాల కంటే ఎక్కువ సమయం నేను నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ చేతులు జారిపోవటం, కాళ్ళు జారిపోవటంలో ఎక్కడో దగ్గర జారి పడిపోయి నేను చనిపోయే పరిస్థితి. మీరు ఊహించండి ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ట్రైన్ వేగంగా వెళ్ళిపోతూ ఉంది. వర్షం వేగంగా పడుతూ ఉంది. నేను బయట నిలబడి తడిసిపోతూ, చేతులు కాళ్ళు జారిపోతూ, పొట్టు కోల్పోతున్న పరిస్థితుల మధ్యలో నేను ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నన్ను కాపాడు, నేను చనిపోతున్నాను అనే మాట నేను అనటం జరిగింది. ప్రభువా నన్ను కాపాడు, నేను చనిపోతున్నాను అనే మాట అనగానే ఒక్క నిమిషంలోనే రైలు ఆగిపోయింది. ఒక్క నిమిషంలో రైలు ఆగిపోయింది. అసలు ఆగదు రైలు. బిట్రగుంట బయలుదేరింటే కావల దాకా స్టాపింగ్ లేదు దానికి. అదేం ప్యాసింజర్ రైలు కాదు, పక్క స్టేషన్ లాగటానికి ఎక్స్ప్రెస్. సో ఒక్క నిమిషంలో ఆగిపోయింది. వెంటనే వర్షం కూడా బయట ఆగిపోవటం జరిగింది. నేను ఆ డోర్ బలంగా కొట్టగానే ఒక వ్యక్తి వచ్చి తలుపు తీశాడు. లోపల ప్రవేశించడం జరిగింది. ఎందుకు చెప్తూ ఉన్నానంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనటానికి ఆయన చేస్తున్న క్రియలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన చేస్తున్న అద్భుతాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన చేస్తున్న స్వస్థతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన పారదోలుతున్నటువంటి దయ్యాలు, దుష్టశక్తులు ఆయన శక్తిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన చేస్తున్న సహాయం ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. నా జీవితంలో దేవుడు అనేక విధాలుగా నన్ను కాపాడాడు, స్వస్థపరిచాడు. గతంలో చెప్పాను, నా గొంతు లోపల గడ్డ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత కలగలేదు. 1 సంవత్సరం రోజులు నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి వైద్యం చేయించుకున్నాను. అయితే గొంతులో గడ్డ తగ్గలేదు. గొంతులో మాట ఆగిపోయింది. గొంతు భయంకరమైన బాధ. ఆ గడ్డ గొంతు లోపల నుంచి నాలుక మీదకి వచ్చింది, చిరునాలుక మీదకి వచ్చింది, స్ప్రెడ్ అయిపోయింది. అన్నం తినలేని, నీళ్లు తాగలేని పరిస్థితి. సంవత్సరం రోజులు ఆ గడ్డతో బాధపడుతూ చివరికి క్షీణించిపోయి చనిపోయే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. డాక్టర్ గారు అన్నారు, అయ్యా మీకు వచ్చిన గడ్డకు నేను ఇచ్చిన ట్రీట్మెంట్ ఎప్పుడో ఆ గడ్డ నయమైపోవాలి, కానీ అది నయమైపోగా ఇంకా అది పెరుగుతూ ఉంది. ఇది క్యాన్సర్ అని నాకు అనుమానంగా ఉంది. బయాప్సీ చేయాలన్నప్పుడు నేను కృంగిపోయాను, నిరాశలోకి వెళ్ళిపోయాను. కొంతమంది దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు 1 నిమిషం బాగుండేది, మరో నిమిషంలో బాధ కలిగేది. రాత్రింబొగుళ్ళు ఆ గడ్డతో బాధపడ్డాను. నేను క్షీణించిపోయాను. నా యొక్క ఎముకలన్నీ బయటకు వచ్చేసి నా చర్మం అంతా క్షీణించిపోయి చావుకి లోనైన పరిస్థితిలో ఇక బతకను అనేటువంటి విషయం అర్థమైపోయి మరణమగుదు నిత్యం నా మటుకు నాకు కలిగిన పరిస్థితుల్లో దేవుని వైపు తిరిగి మొరపెట్టాను. 3 నెలల పాటు నా గొంతులో మాట రాకపోయినా కూడా నా యొక్క హృదయంలో నుంచి మూలుగుతూ ఆయన్ని వేడుకున్నాను. ప్రభువా నన్ను బ్రతికించి, ఎంతోమందిని బతికించావు. నీవు చేసిన క్రియలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆనాడు నువ్వు ఈ లోకానికి దిగి వచ్చి ఎన్నో చేశావు. చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత భూమి మీద 2000 సంవత్సరాలుగా ఎన్నో కార్యాలు చేశావు. నాకు కూడా చెయ్యి. ఎన్నో నాకు చేశావు, నా కుటుంబంలో చేశావు, సంఘంలో పరిచయం చేసావు. ఈ సమయంలో
ప్రాణం మీదకి వచ్చింది ప్రభువా, నేను చనిపోయేటట్టుగా నన్ను బ్రతికించు ప్రభువా అని ఆయన సన్నిధిలో రాత్రింబగుళ్ళు మొరపెట్టాను. 3 నెలలు నాకు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. 4వ మాసంలో ప్రభువు మాట్లాడాడు. నా కుమారుడా, నేను నిన్ను స్వస్థపరుస్తున్నానికి దీర్ఘాయుషిస్తా అని ప్రభువు మాట్లాడిన పిదప నా గొంతులో గడ్డ తగ్గిపోయింది, నొప్పి తగ్గిపోయింది. 5వ నెల నుంచి నేను మాట్లాడటం ప్రారంభించాను. తర్వాత నుంచి ప్రసంగాలు చేయటం ప్రారంభించాను. 2012లో ఇది జరిగింది. ఇప్పుడు 2024లో ఉన్నాను. ఇప్పటికి నాకు ఎలాంటి నొప్పి కానీ సమస్య కానీ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అనటానికి తిరుగులేనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు దేవుడి ప్రపంచంలో ఉంచాడు. కాబట్టి ఈ వాక్యం ఏంటన్నటువంటి మీ జీవితాల్లో దేవుడు ఉన్నాడనే విషయాన్ని గమనించండి, గుర్తించండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమంతా ఆయన చూపించాడు. ఈ భూమిని ఆకాశాన్ని కలుగు చేయడం ద్వారా ఆయన శక్తిని చూపిస్తే, ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేయడం ద్వారా ఆయన శక్తిని చూపిస్తే, ఆయనకు మన ఎడల ఎంత ప్రేమ ఉందో అది సిలువలో చూపించాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం సిలువలో ఆయన ప్రాయచిత్తం చేసే సమయంలో ఎంతో యాతన అనుభవించి మన పాపాలకు ప్రాయచిత్తం చేసి సిలువలో చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడు. సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీకు ఒకవేళ ఎవ్వరూ లేకుండా ఉండొచ్చు, నీకు ఒకవేళ ఏమీ లేకుండా ఉండొచ్చు, అయినా దిగులు పడబాకు. దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు సజీవుడైన దేవుడు. యేసు ప్రభు నిన్ను బహుగా ప్రేమించే దేవుడు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, ఉన్నవాడు అనువాడైన ఆ మహాదేవుని దగ్గరికి వచ్చి నీ జీవితంలో ఉండే సమస్యల నుంచి విడుదల పొందవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు నిరాశపడవద్దు, కృంగిపోవద్దు, దిగులు పడవద్దు. చదువు లేదని, ఉద్యోగం లేదని, వివాహం కాలేదని, సంతానం లేదని, కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయని నిరాశతో నువ్వు ఆత్మహత్య చేసుకునే వ్యక్తిగా ఉన్నావు. ఆ పని చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. ఇదిగో దేవుడు ఉన్నాడు. సృష్టి ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆయన చూసిన వారు రాసిన గ్రంథాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన కన్నులారా చూసిన భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన చేసిన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఇదిగో నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు అనేకం ఉన్నాయి. 1-2 సాక్ష్యాలు మీకు తెలియజేశాను. కాబట్టి ఆ క్రియలన్నీ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా ఇంత గొప్ప సాక్ష్యము, ఇంత గొప్ప ఆధారం ఆయన మన ముందు ఉంచాడు. కాబట్టి మనం ఆయన నమ్మి ఆయన్ని ఆశ్రయించిన యెడల మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది. ఎక్కడ పరిష్కారం లేకపోయినా యేసు ప్రభువు దగ్గర నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించు, ప్రార్థన చేయి, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళు, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకో. నీ సమస్యల నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వారు చక్కగా అర్థం చేసుకొని ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పటికి కూడా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ప్రేమిస్తున్నాడని నమ్మి నీ దగ్గరికి వచ్చి నీ సహాయమును పొంది నీ సాక్షులుగా బ్రతికే విధంగా అందరినీ ఆశీర్వదించమని, అందరినీ కాపాడి రక్షించమని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబంలో మీకు కలిగిన సమస్తమునకు నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్.